Hi guys, welcome to iDream Media. And మనం పేపర్స్లో రీసెంట్ టైమ్స్లో అయితే కాంపౌండింగ్ అని చూస్తుంటాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. అసలు ఈ కాంపౌండింగ్ అంటే ఏంటి, అసలు దానివల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, అసలు కాంపౌండింగ్ ఏంటి అనేది నా మైండ్లో ఎప్పటి నుంచో మెదులుతున్న క్వశ్చన్ అనమాట. ఎలాగో మరి సుభాష్ బాబు గారు మరి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన్ని అడిగి తెలుసునా అసలు కాంపౌండింగ్ అంటే ఏంటి అనేది. హాయ్ సార్, వెల్కమ్ టు iDream Media. థ్యాంక్ యూ. అండ్ కాంపౌండింగ్ అంటే ఏంటి సార్? మన పేపర్లలో చాలా వరకు వింటున్నాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి, అసలు ఏంటిది? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడో ఆల్బర్ట్ ఐన్స్టైన్ నోబెల్ విన్నర్, హీ మేడ్ ఏ హ్యూజ్ కామెంట్, పవర్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు ఆయన. ఓకే. అండ్ దోస్ హూ నో అబౌట్ ఇట్, దోస్ హూ యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్, దోస్ హూ డోంట్ పే ఫర్ ఇట్ అన్నారు. సో దాని అర్థం ఏంటంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన లైఫ్లో అన్ని చోట్ల ఉంది. మరి లోన్ తీసుకుంటే మనకి వేసే ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, క్రెడిట్ కార్డ్ మనం కట్టేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ లోన్ తీసుకుంటే కట్టేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, అన్ని లోన్స్ మనం కట్టేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కడతాం మనం, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కడతాం. కట్టకపోతే పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. క్రెడిట్ కార్డ్ టైంకి కట్టకపోతే 36%, 48% వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే మనం 3 times 1/3 కడతాం, 36% మనం కట్టకపోతే, టైం కట్టకపోతే చాలా సివియర్గా మనం లాస్ అవుతాం ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. సో అలాగే దాని బెనిఫిట్స్ ఏమిటి అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో. 12% రిటర్న్ అంటే బేస్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం మార్కెట్లో. అంటే ఎక్కువ హోప్స్ కాకుండా 12% గుడ్ నెంబర్ టు ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్ రియలైజ్. సో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాం ఎస్ఐపి, 12% రిటర్న్లో ఒక 20 ఏళ్లలో అది 92 లక్షలు అవుతుంది, 92 lakhs అవుతుంది. ఓకే. అంటే క్యాలిక్యులేషన్ ప్రకారం డబ్బు తీయకపోతే అలా ఎక్స్పెక్ట్ చేస్తే 92 lakhs అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నెక్స్ట్ 5 yearsలో ఎంత పెరగచ్చు, 92 ఎంత అవ్వచ్చు మన అంచనా ప్రకారం 20 ఏళ్ళలో 90 లక్షలు అయింది. అది ఇంకో 5 ఏళ్ళు ఎంత అవుతుంది? ఒక 25, అప్రాక్సిమేట్లీ 23, 1/4 అని చెప్పాను. 1/4 అది 1.8 lakhs crores అవుతుంది. అది 1.8 crores అవుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? అదే పవర్ ఆఫ్ కాంపౌండ్ మ్యాజిక్ అది. ఓకే. అంటే 20 ఏళ్ళలో 92 lakhs అయింది, నెక్స్ట్ 5 yearsలో 1.8 crores అయింది, ఇంకొక 5 ఏళ్ళలో 3,60,00,000 అవుతుంది. డబల్ అయిపోతూ వెళ్ళిపోతుంటుంది. ఎస్, అది కాంపౌండ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఓకే. సో మనం ఇది లీనియర్గా గ్రో అవ్వదు. మ్యాథమెటికల్ భాష మాట్లాడితే అంటే టైంకి దానికి గ్రోత్కి లీనియర్ గ్రోత్ అంటారు. అంటే లైన్ గ్రాఫ్ ఇలా ఉంటే దాని లీనియర్ గ్రోత్ అనుకుంటాం. ఇది వచ్చి ఇలా పారాబోలిక్ ఇది పెరిగిపోతున్నట్టు. ఈ గ్రోత్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కామన్ మ్యాన్ డజంట్ రియలైజ్. మీరు అనుకున్నాం అంతా 20 ఏళ్ళలో 90 lakhs అంటే ఇంకో 5 ఏళ్ళలో 1/4 దాదాపు 25 lakhs అనుకున్నాం. అది మార్చి అది ఏకంగా డబుల్ అయిపోతుంది. అది ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో దీన్ని మనం జాగ్రత్తగా కానీ మనం దీన్ని విజువలైజ్ చేసుకుని వాడుకోగలిగితే మన ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ విల్ బి వెరీ సూపర్గా ముందుకు వెళ్ళిపోతున్నట్టు. గ్రోత్ అనేది కూడా సూపర్ గ్రో అయిపోతుంది. ఇలాగే లోన్స్ కూడా, హౌసింగ్ లోన్స్ కానీ తర్వాత వెహికల్ లోన్స్ కానీ మన టైంకి కట్టకపోతే ఈఎంఐ స్కిప్ అయినా కూడా మన పడే ఇంట్రెస్ట్ ఇట్ విల్ బి వెరీ హైగా పెరిగిన ఇంట్రెస్ట్ మన మీద ఉంటాయి. సో మన గ్రో చేసే డబ్బు అంతా కూడా ఈ విధంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇట్లా కాంపౌండ్ ఇంట్రెస్ట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో. దిస్ హౌ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, క్యాపిటల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ పవర్ ఆఫ్ కాంపౌండ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రిటర్న్స్ని. దీన్ని CAGR అంటారు, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ అంటారు. సో దీంట్లో చాలా రిటర్న్స్ ఉన్నాయి. రిటర్న్ భాష మాట్లాడాలి అంటే కన్ఫ్యూజ్ చేయడానికి చాలామంది మార్కెట్లో చాలా నెంబర్స్ చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు పెట్టాం, అది 150 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు వచ్చింది, 50% బెనిఫిట్ వచ్చింది అనుకుంటాం మనం. 1.5 times 50% వచ్చింది అనుకుంటాం మనం. కానీ ఏ టైంలో వచ్చింది అది 5 ఏళ్ళలో 50% వస్తే 50% రిటర్న్ కాదు, యాక్చువల్గా అది ఇయర్ ఆన్ ఇయర్ బాగా తక్కువ అయిపోతుంది అది. సో ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం వాడుకుంటాం. సో ఇలాగా చాలా టెక్నిక్స్ ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేసి డబ్బు గ్రో చేయాలి.
సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి చెప్పారు సార్. కాకపోతే మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే సో 1 to 20 yearsలో మనం ఇన్వెస్ట్ చేస్తే 92 lakhs వరకు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత 5 years అనేది మనము అట్లే హోల్డ్ చేసి ముందుకెళ్తే ఇట్ విల్ బీ అనే ర్యాపిడ్ గ్రోత్ టు ద 1.8 అన్నారు. కరెక్ట్. ఈ మధ్యలో ఒకవేళ మనం డ్రా చేసామనుకో, మధ్యలో ఏదన్నా ఎమర్జెన్సీ పర్పస్ కానీ డ్రా చేయాల్సి వచ్చింది, అప్పుడు ఏమవుతుంటుంది? ఆ గ్రోత్ అనేది అలాగ తర్వాత వస్తుందంటారా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయిపోతుందంటారా? డబ్బు తీసేస్తే మన ప్రిన్సిపల్ తీసేస్తే మనకి గ్రోత్ ఉండదు. మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 1.8 crores అవుతుంది. మీరు 20-25 years మధ్య మనకు అవసరం వచ్చి తీసేస్తే మనం ఎంత తీసామో మిగిలింది గ్రో అవుతుంది. ఓకే. సపోజ్ 1 crore తీసామనుకోండి, 1.8లోంచి మనం మిగతా డబ్బు గ్రో అవుతుంది. అది ఓకే. అట్టే పెడితే డబ్బు గ్రో అవుతుంది, తీసేస్తే మిగిలిన డబ్బు గ్రో అవుతుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే. సో నాకైతే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక అవగాహన అనేది వచ్చింది. అండ్ మనం ఇన్వెస్ట్ చేసి ఇట్లే హోల్డ్ చేసుకుంటే మాత్రం అది మంచి ర్యాపిడ్ గ్రోత్గా కూడా ఉంటుందని అర్థమైంది. కరెక్ట్. ఇదే కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఎస్ఐపి పద్ధతుల్లో లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అంటాం. అంటే ఒక పద్ధతి ఏంటంటే మనకు గోల్ 25 ఏళ్ళు మనకు 4 కోట్లు కావాలనుకోండి, ముందు నుంచి ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే 28,000 ఎంత మనం కట్టుకుంటూ వెళ్తే 4 కోట్లు మనం సంపాదించవచ్చు. అలా కాకుండా మనం ఒక 10 ఏళ్ళు మాత్రమే నేను డబ్బు కట్టగలను అనుకుంటాం, ఒక ఎస్ఐపి చేసి ఒక అమౌంట్ చేస్తాం, దాన్ని చేసి ఆపేస్తాం, దాన్ని మనం డబ్బు విత్డ్రా చేయం. అయినా కూడా మనకి డబ్బు అలాగే గ్రో అవుతుంది, 4 కోట్లు వస్తాయి అప్పటికి కూడా మనకి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అక్కడ యాడ్ అవుతుంది. సో ద లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అంటారు. అంటే ఒక వ్యక్తి కానీ గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి, నేను నా గోల్ అచీవ్ చేయాలి అని క్లారిటీ ఉంటే మేము చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చి అతను గైడ్ చేయగలం. ఆ వ్యక్తికి క్లారిటీ ఉండాలి, నేను ముందుకు వెళ్ళాలి, నాకు డిసిప్లిన్ ఉంటానంటే చాలు, విల్ బి ఏబుల్ టు మేక్ హిమ్ అచీవ్ హిస్ గోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీదే కాకుండా అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనే దాని గురించి కూడా మంచి సలహాలు అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ అండి. ఎస్. సో గైస్, మరైతే నా డౌట్తో పాటు మీ డౌట్ అనేది కూడా క్లారిఫై అయిపోయి ఉంటుంది కదా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటి, అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది. సో కాబట్టి ఇలాంటిదే ఉంటాయి, ఇంకా బోల్డ్ అనే సంగతులు అనేది కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.